మీ కలల కుటుంబానికి మొదటి అడుగు అమృత ఫర్టిలిటీ అండ్ ఉమెన్స్ వెల్నెస్ సెంటర్ ప్రత్యేక ఐవీఎఫ్ క్యాంప్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి 8106562029. సో నిన్న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్లందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. భిక్షాటన కూడా చేయడం జరిగింది. మరి ఆటో డ్రైవర్లు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మహాలక్ష్మి పథకం వచ్చి వాళ్ళ పొట్టగొట్టింది కొంతవరకు అని ఇప్పటికే ఆటో డ్రైవర్లు బాధపడతా ఉంటే, మళ్ళా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ ర్యాపిడో, ఊబర్ ఇలాంటి సేవలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఇవన్నీ కాదన్నట్టు మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ లో సిటీ బస్సులను స్టార్ట్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈవీ ఆటోలను రవాణా శాఖలో భాగం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల అసలే గిరాకీలు లేక ఇబ్బంది పడుతున్న వీళ్ళు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందని నిన్న కలెక్టరేట్ ఎదుట ర్యాలీ, నిరసన, భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళ డిమాండ్లు ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు. అన్న చెప్పండి, ఎట్లుంది సిచ్యువేషన్? ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు నిద్ర పడతలేదు మాకు. రాత్రి ఇంటికి పోతే భార్య పిల్లలతో వండుకుందాం అంటే నిద్ర పడతలేదు. ఎందుకు నిద్ర పడతలేదు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకోటి తీసుకొచ్చి మమ్మల్ని అసలు ఏం చేస్తుందో మాకు భయం అవుతుంది. ఇలా మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు పెట్టిర్రు, మహిళలు ఆల్రెడీ ఆటోలు ఎక్కడ బంద్ చేసిర్రు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు, ఈవీ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ ద్వారా ప్యాసింజర్ ద్వారా కొడతామంటే మేము ఎక్కడ పోయి బతకాలి, ఎట్లా బతకాలి, ఏం పని చేసుకొని బతకాలి, ఇదే మాకు భయం అవుతుంది. రెండవది, ఇప్పుడు 2 వీలర్కు ర్యాపిడో, ఊబర్, ఓలా అని ఇచ్చారు. అవి ట్యాక్సీ ప్లేట్ బండ్ల. వాళ్ళు ఏదో సరదాగా తీసుకున్నటువంటి బండ్లను కిరాయిలు కొట్టేసి మా పొట్ట కొడుతుర్రు. ఇలా మా కిరాయిలు లేని పరిస్థితి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టినట్టు అనేకమైనటువంటి రకాలుగా మా మీద ఈ ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని. మేము కరీంనగర్ జిల్లా నుంచి అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం? మీరు ఇస్తా అన్నారు 12,000 రూపాయలు, మేము నష్టపోతున్నాం ఫ్రీ బస్కి అని చెప్పేసి. ఇప్పటి వరకు 3 ఏళ్ళు అవుతుంది, ఎందుకు ఇస్తలేరు? మా ఆటో డ్రైవర్లకు ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నాం. మాకు ఇందిరమ్మ కాలనీలు కట్టిస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్లలో అవకాశం ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్లో ఎంతమందికి ఇచ్చారు? అసలు ఇస్తారా అయ్యారా? ఆటో డ్రైవర్లు అంటేనే మంట మండుతురు, మరి మాకు ఇస్తారని గ్యారెంటీ లేదు, కనిపించలేదు. ఎందుకు? మేము ఏం పాపం చేసినామని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. ఇంకొకటి, ఈ మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్ వల్ల వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు సతమతమై భార్య పిల్లల్ని సాదుకోలేని పరిస్థితులలో ఏం చేయనో అర్థం కాక చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కొంతమంది మందు దాగి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు 250 మంది ఉన్నారు. కనీసం ఒక కుటుంబాన్ని ఎందుకు పలకరిస్తలేరు? ఒక కుటుంబం ఆటో డ్రైవర్ అంటే అంత చులకని ఎందుకు కనిపిస్తుంది ప్రభుత్వానికి? మనుషుల లెక్క కనిపిస్తలేమా? ఇవాళ రేపు ఒక కాకి చస్తేనే 100 కాకులు వచ్చినట్టు ఇలా ఒక ఆటో డ్రైవర్ చస్తే మేము తప్ప మా గవర్నమెంట్, ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి ఇంతమంది ఉండి దిక్కులేని పరిస్థితులలో కనీసం ఒక ఓదార్పు కన్నా ఒక మాట మీరు అధైర్యపడకుండా మేము ఉంటామనే భరోసాని ఎందుకు కలిపేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మా బాధ. ఇవాళ 12,000 ఇవ్వలేదు, ఇందిరమ్మ కాలనీ లేవు, సంక్షేమ బోర్డు ఏర్పడేసి మా కుటుంబాలకు ఆర్థిక పరంగా భద్రత కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. కనీసం మీరు రాసుకునే దానికి మీరు అన్నీయరా? మేము అడిగే ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతున్నావా? మీరు ఇస్తా అన్న 12,000 ఇవ్వంటున్నాం, మీరు ఇస్తా అన్న సంక్షేమ బోర్డు ఇవ్వంటున్నాం, మాకు ఒక భరోసా కలిపి మా బతుకులకు ఒక తొవ్వ చూపెట్టురు అంటున్నాం. ఇలా ఈవీ ఎలక్ట్రికల్ తీసుకొచ్చి ఎవరి కోసం తీసుకొస్తున్నారు? అవి కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయి తీసుకొస్తురా? కార్పొరేట్ సంస్థలను ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడానికి తీసుకొస్తురా? లేదంటే మాలాంటి బలహీన వర్గానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆటో డ్రైవర్లను అనగదొక్కేదానికి తీసుకొస్తురా? మాకు అర్థమైతలేదు. దయచేసి ఇప్పటికైనా మేము కరీంనగర్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మా ఆటో డ్రైవర్లను ఆదుకోరి. మేము ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలమే, మీ బిడ్డలమే. ఇక్కడ ఉన్న పౌరసత్వం ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఎట్లయితే బెనిఫిట్స్ ఇస్తారో మేము స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే బాధ్యత ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూస్తున్నారు కదా ఆటో డ్రైవర్లు వాళ్ళ బాధలు. ఒక అతను అప్పుల పాలై శ్మశానంలో
ఇంట్లోకి రెంట్ ఉండే వాళ్ళు ఇంట్లోకి రానేయకపోతే వాళ్ళంతా దినం అయిపోయేదాకా శ్మశానంలో ఉన్న ఆటో డ్రైవర్ కుటుంబ పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. సో గిరాకీ లేదు, అప్పుల పాలయ్యారు, అప్పులు కట్టుకోవడానికి ఏం చేయక ఆత్మహత్యలు 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంట. సో మరి ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలను ఎవరి కోసం తీసుకొస్తున్నారు, కార్పొరేట్ సంస్థల కొమ్ము గాయడానికి తీసుకొస్తున్నారు అనే క్వశ్చన్ వీళ్ళు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో ఇంకొక ఆటో డ్రైవర్ ఉన్నారు. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు మల్లేశం, రామ్నగర్ ఆటో యూనియన్ జనరల్ సెక్రటరీ. ఏంటంటే ఫ్రీ బస్ చేయబట్టి మా కడుపు కొట్టిండు. అయినా బతుకుతున్న వేరే వృత్తి లేదు, ఇంకోటి చేసుకుందామంటే బతుకుదంటే కష్టానికి ఇక మేము వేరే పని చేయలేము. ఇన్ని రోజులు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆటో పట్టుకుని నడుపుతున్నాం కాబట్టి వేరే పని చేయలేక దీని మీదే బతుకున్నాం. ఇంటికాడ వ్యవసాయాలు లేవు, ఏం లేవు, మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా లేకపోతే ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు కదా, మా ఆటో డ్రైవర్ చనిపోతే శ్మశాన వాటికే డైరెక్ట్ తీసుకుపోతున్నాం. అక్కడికి వచ్చి మమ్మల్ని పలకరించే నాయకుడు కూడా లేడు. మళ్ళా ఈ మహాలక్ష్మి తోటి ఏమైందంటే, అప్పుడు మహాలక్ష్మి పెట్టిర్రు, మా కరీంనగర్ ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మాతోటి ఎంపీగా అయిండు ఆయనే. మేము అంత కష్టపడ్డాం ఆయన కొరకు. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఉండి మా నోట్ల మన్ను వస్తుండు. ఏమంటున్నాడంటే మహాలక్ష్మి సందులలో తిరుగుతున్నాయా, రోడ్డు మీద తిరుగుతున్నాయి అన్నారు. ఇప్పుడు ఈ ఆటోలు ఎక్కడ తిరుగుతాయి? రోడ్డు మీద తిరుగుతాయి, సందులలో పోతాయా? బస్ స్టాండ్కు అవుట్కు ఒకసారి ఇండ్కు, అదే ఈ ఆటోలు పెట్టి ఇంకా కూడా మా పొట్ట మీద కొడతారా? మేము ఏం పాపం చేసినాం మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు? మేము ప్రజలం కాదా? మేము తెలంగాణ బిడ్డలం కాదా? మమ్మల్ని ఎందుకు అట్లా అంటుర్రు? మా ఈ రకంగా మమ్మల్ని చిత్రహింసలు పెడుతురు. మీరు కొడతలేరు, మా పొట్ట మీద కొడుతురు. మా పొట్ట మీద మీరు కొట్టేది మా పొట్ట మీద కొడుతురు. మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మేము ఎట్లా పోషించుకోవాలి? ఫీజులు ఎట్లా కట్టుకోవాలి? ఫైనాన్సులు ఎట్లా కట్టుకోవాలి? మాకు అద్దా? ఇటువంటి కారణాలతోటి మమ్మల్ని నానా చిత్రహింసలు చేసి గురి చేస్తురు. అదే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, కేసీఆర్ గారు మమ్మల్ని ఆటో డ్రైవర్లు ఒక కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. ట్యాక్సీ మాఫ్ చేసిండు. రోడ్డు మీద తిరిగినా కానీ సార్ ఇట్లా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం కాదు బిడ్డ నడుపుకోరు, మీరు బతుకోరు అని చెప్పారు. ఇది కాదు మమ్మల్ని చిత్రహింసలు పెట్టేది. లేదు అంటే మీతోటి కాదంటే చెప్పండి, మేము కూడా అందరం వచ్చి నీ కలెక్టరేట్ కన్నా, లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికన్నా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికా వచ్చి అక్కడనే వాడుకుంటాం. మా భార్య పిల్లలతో వచ్చి మమ్మల్ని చాదు, ఇంకో మాట లేదు. ప్రస్తుతం మనతో ఆటో డ్రైవర్ నాగభూషణం గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ప్రధాన డిమాండ్లు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? నేను రామ్నగర్ అడ్డ ఆటో స్టాండ్ పెద్ద మనిషిని, ప్రెసిడెంట్ ను. నా పేరు నాగభూషణం. మీరు ఏ పథకాలు ఇచ్చినా మేము మీకు వద్దంటలేము. మీరు ఏది ఎవరికైనా ఇచ్చుకోండి, కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన 12,000 రూపాయలు ఇస్తా అన్నది అవి ఇవ్వండి. లేదంటే మాకు సహాయ నిధి కొరకు పైసలు ఇస్తానది అది కూడా ఇవ్వండి. ఇంకొకటి, మాకు డబుల్ బెడ్రూమ్లలో స్థానాలు కల్పిస్తా అన్నారు. 50-70% మీకే ఇస్తానన్నారు, దాన్ని కూడా క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి, ఈ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సిటీ బస్సులు అయితేనేది అవిటిని రద్దు చేసి, ఈ ఎలక్ట్రికల్ ఆటోలు వస్తున్నాయి కదా అవిటిని కూడా రద్దు చేసి ఈపు మీద కొట్టురు కానీ పొట్ట మీద కొట్టకండి. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు, మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మీకు మా ఆటో సంఘాల తరపున దండం పెట్టి కాలు మొక్కి చెప్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఆటోలు బంద్ చేయండి, ఈ సిటీ ఆటోలు బంద్ చేయండి. మహిళా ఉచిత బస్సులు కూడా బంద్ చేసి ఏదైనా ఒక కార్డు లాగా ఇచ్చి రోజువారీ వచ్చేటోళ్ళకి బంద్ చేసి పల్లెటూరులోకి వెళ్ళి వచ్చే వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి వాళ్ళనే ప్రత్యేకంగా తీసుకోవాలి తప్ప, అట్లాంటైతే నేనే 20,000 రూపాయలు నష్టపోయినా. ఫ్రీ బస్సు చేయబట్టి నేనే సొంతంగా నెలకు 20,000 రూపాయలు నష్టపోయినా. ఫ్రీ బస్ వస్తుంది కనుక వాళ్ళు దాంట్లో పోయి నన్ను వద్దన్నారు. ఇప్పుడు నా పొట్ట మీద కొట్టిన, మీరు నా పొట్ట మీద కొట్టిన కాబట్టి నా ఈ మీద కొట్టలేదు. దయచేసి అలాంటి మానుకొని ఏదైనా చిన్న పాస్ లాగా అంటే ఇచ్చి వాళ్ళకి ఇస్తే మేము వద్దంటలేదు, మాకేం కోపం కాదు. మీరు మాకు ఇస్తానే ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పుడు నిన్న మొన్న జరిగిన కార్యక్రమాలలో ఇక్కడి వరకే జరిగింది. అయినా మీరు ఎలాంటి సాయం కానీ మాతో మాట్లాడు కానీ ఎలాంటివి చేయకపోతే మీ ఇంట్లోనే వచ్చి వంటాం, మీ ఇంట్లోనే వచ్చి ఉంటాం. ఆటోలు కాంచని పోర్లైన్ పొరగాల కాంచని వచ్చి మీ ఇంట్లోనే వంటాం. తర్వాత మీరు ఏం చేసినా మీతోటి ఏం కాదు. మేము తలుచుకుంటే మిమ్మల్ని కూడా చేంజ్ చేసే సత్తా మా దగ్గర ఉంది. దయచేసి మా హెచ్చరిక అనుకోండి, మీకు పాదాభివందనం చేసి చెప్తున్నాం అనుకోండి. మా బాధలను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్ గారిని మాట్లాడుతున్నా. ఈ రోజు నిన్న జరిపిన కార్యక్రమాలలో చాలా మట్టుకు మా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని చాలా నిరసన కార్యక్రమాలు చేశాము. ఈ రోజు వరకు కూడా కనీసం గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అప్పుడైతే మేము ఇంకా ఈ రోజు 5వ తారీఖు నుండి ఈ నెల 30 వరకు కూడా నెలాంతర వరకు ఉద్యమం చేపడుతూ ఉంటాము. ఏదైతే మేము కోరిన హామీలు మీరు నెరవేర్చకున్నట్టయితే, మాకు ఇచ్చిన హామీలు
మీ మేనిఫెస్టోలో ఉంది 12,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. కనీసం మంత్రి కానీ ఎమ్మెల్యే గారు ఒక్కరు కూడా గొంతెత్తి మాట్లాడిన పాపన పోలేదు. మరి మేము ఇంత పాపం చేసినామా? ఆటో డ్రైవర్లు అంటే మీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి పెద్ద దెబ్బ అంటే మమ్మల్ని కొట్టిర్రు. మేము ఏం పాపం చేసినాం? ఇప్పటికైనా గవర్నమెంట్ మా పట్ల ఆలోచించి మాకు ఇస్తాన్న 12,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలి. మాకు మా ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని కూడా గతం నుండి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక్కరికి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలేదు. డబుల్ బెడ్రూమ్లు మా తక్షణమే మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వైట్ నంబర్ ప్లేట్ మీద బైకులు నడిపిస్తున్నారు. ర్యాపిడో పేరు మీద, ఓలా పేరు మీద ఒక టాక్సీ ప్లేట్ ఉంటేనే బైక్ ఏదైనా వాహనం టాక్సీ అని అంటారు. అది వైట్ ప్లేట్ చేసుకొని ఒక బైక్ పై ఇలా ర్యాపిడో పరంగా మా ఆటో డ్రైవర్లు నడుస్తున్నాయి. మా ఆటో డ్రైవర్లు అది కూడా ఒక పెద్ద దెబ్బ. అక్కడ బైక్ నడిపించుకోండి, ఆటో జిల్లాల వారికి వచ్చేసరికి సుమారు మనకి ఇక్కడ వచ్చేసరికి 4 లక్షల జనాభా ఉన్నది. అందులో ఒక 3 లక్షల కార్లే ఉన్నాయి ప్రతి ఇంటికి. అక్కడ తిరిగే ప్రయాణికులు సుమారు ఒక 30,000 మంది ఉన్నారు. ఈ 30,000 మంది 6,000 ఆటోల ఎక్కాలంటే మాకు ఎంత వస్తుంది? కనీసం 100 రూపాయలు కూడా వస్తుంది ఈ ప్రకారంగా లెక్క పెడితే. అంటే మా రోజువారీ సంపాదన 1,000 రూపాయల నుండి 300కు వచ్చింది మా వ్యవహారం. అంటే ఒక 100 రూపాయలు ఇంట్లో ఇవ్వాలి, ఒక 100 రూపాయలు నా ఖర్చు, ఒక 100 రూపాయలు డీల్ ఇస్తే ఇంకా నేను ఫైనాన్స్ ఏం కట్టుకోవాలి? భార్యా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మా పిల్లలను పోషణకర్తగా ఎలా, యజమానిగా నేను ఎలా ఇల్లు ఎల్లదీయాలనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక కుటుంబ యజమానికి అర్థం కాని పరిస్థితులలో ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారు. కనుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు, మా కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు మా పట్ల దయతలచి మాకు ఇచ్చేటి మీరు హామీలు ఇచ్చినాయి మాకు నెరవేర్చగలరని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ఈ సందర్భంగా పదే వేడుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలి. ఏదైతే మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగిందో సంవత్సరానికి 12,000 ఇస్తామని, అవి కానీ అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్ లేని ర్యాపిడో, ఊబర్ ఇలాంటి సేవలు అవి కూడా ట్యాక్స్ ప్లేట్ ఉంటేనే నడిపించాలి, లేదంటే మా పొట్ట కొడుతున్నారు. ఇప్పుడు తీసుకొస్తానంటున్న రవాణా శాఖలో కొత్తగా ఎలక్ట్రిక్ ఈవీ ఆటోస్ తీసుకొస్తామంటున్నారు. వాటిని కూడా రద్దు చేయాలి అంటూ వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో నిన్నటి నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. సో దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటూ కూడా వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్న సందర్భం ఇది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.